మీరు చెప్పినట్టుగా మీరు 4 రూపాయలు రైతులకు ఎంతమందికి ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, మీ పుణ్యాన పరిస్థితి ఏమిటి అనంటే ఈరోజు రైతులకే ఒక్కరికి కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. పక్కన కర్ణాటకలో 16 రూపాయలు కేజీకి అక్కడే జనతాదళ నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వము 16 రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిందట. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి రేటది కాదు, రేటు అని చెప్పి ఆ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి వచ్చేదానికి అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడిదలు కాస్తామని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. జిల్లాలో 6,45,000 టన్నులు 6,45,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2,20,000 ఎకరాలలో పంట పండుతుంది. 76,000 మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఈ 76,000 కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి 12 రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరం కూడా 29 రూపాయలు కేజీ రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం 12 రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ 12 రూపాయలు కూడా ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులను నడుగోడు మీద రైతులకు ఇవాళ 2,3 రూపాయలకు ఇవాళ మార్కెట్ యార్డులోనూ ఇవాళ రాంపూర్ దగ్గర ఇవాళ కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతాయి. ప్రతి దగ్గర కూడా జగన్ ఇవాళ వస్తూ ఉన్నాడు కాబట్టి జగన్ వస్తున్నాడు అని చెప్పి 3 రోజుల నుంచి 6 రూపాయలు ఇస్తాము అని చెప్పి మెసేజ్లు పెడతా ఉన్నారంట. మీరు అడుగుతా ఉన్నారు, అయ్యా చంద్రబాబు, రైతులకు కనీసం 3 రూపాయలు కూడా రాకుండా కేజీ అమ్ముతా ఉన్నారు అని అంటే ఏమి నిద్రపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు అడుగుతా ఉన్నారు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి రైతులు గట్టిగా నిలదీస్తూ రైతులు ఇవాళ అవుతా ఉన్నారు. ఇబ్బందులు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రభుత్వ హయాంలో రైతులకు మే మాసం వచ్చేసరికి పంట కొనుగోలు కోసం, పంట పెట్టుబడి కోసం పెట్టుబడి సహాయం కింద మేఘ మాసంలో రైతులకు పెట్టుబడి సహాయం అందేది. రైతులకు ఆర్బీకేలు తోడుగా ఉండేది. చెయ్యి పట్టుకొని రైతులను నడిపించే కార్యక్రమం జరిగింది. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? మొదటి సంవత్సరం దాటిపోయింది. రైతులకు ఇవాళ ఇవ్వాల్సిన సహాయం కింద ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఎగరగొట్టేశారు. ఈ సంవత్సరం కూడా జూన్ అయిపోయింది, జూలైలో ఇవాళ ఉంటాం. ఇంతవరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సమయానికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఉచిత పంటల కూడా రైతుల పాలు పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆర్బీకేలన్నీ నిర్వీర్యమైపోయి, ఈత్రాపన్నది పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో సీఎం ఆత్మలు ఉండేది. కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూషన్. ఆర్బీకేల పరిధిలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా కూడా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ వెంటనే నోటిఫై చేసేవాడు. జాయింట్ కలెక్టర్లు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లుగా మార్క్ఫెడ్ గా వ్యవహరించే వాళ్ళు వెంటనే ఇన్వాల్వ్ అయి ఆ ఆర్బీకే
రంగాలు కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి కనపడతా ఉంది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడుగుతా ఉన్నా, ఇలా చంద్రబాబు నాయుడు గారు నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ప్రతి రైతు దగ్గర నుంచి 76,000 మంది రైతులు ఉన్నారు. 6,45,000 టన్నులో మామిడి పంటలు పండించే రైతులు వీళ్ళంటే 2,20,000 ఎకరాలలో ఈ పంట సాగుంది. ఈ మామిడి చెట్లను కూడా పెద్ద చెట్లు ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా నమ్మని 5 గ్రామాలలో ఈ 76,000 మంది రైతులకు మీరే 12,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేయాలి. డబ్బులు వేసి ఆ పంటను మీరే కొనుగోలు చేసి ఆ తర్వాత ఫ్యాక్టరీలకు మీరే అమ్ముకోమని చెప్పి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులను ఇబ్బందులు చేస్తూ రైతులు ఇవాళ ఫ్యాక్టరీని కొనుక్కోక రాష్ట్రం దగ్గర 2 రూపాయలు 3 రూపాయలకు అమ్ముకోలేక పంటను కుళ్ళిపోతా ఉన్న పరిస్థితిలో రైతు తాను తెచ్చిన పంటను ఫ్యాక్టరీలో చుట్టూ 4-5 రోజులు లారీలలో స్టాక్ పెట్టుకుని అక్కడ కూడా ఆ లారీ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేక అగసాట్లు పడతా ఉన్న రైతులకు తోడుగా ఉండమని కోరుతా ఉన్నాం. లేదంటే రైతుల తరఫున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గట్టిగా ఉద్యమిస్తుందని చంద్రబాబు నాయుడు గారి నెరవేర్చకపోతే రైతుల తరఫున గట్టిగా ఉద్యమం చేస్తాను వైఎస్ఆర్సీపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వంగా హెచ్చరిస్తా ఉన్నాం. శశిధర్ రెడ్డి రైతు మిమ్మల్ని కలవటానికి వచ్చినందుకు శశిధర్ రెడ్డి అనే వ్యక్తి కానీ రైతు కుటుంబం చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్రంలో 62% మంది వ్యవసాయం మీద బతుకుతా ఉన్నారు. చిత్తూరు